క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ప్రాంతం రావటం మాకు కొత్త. ఏదన్నా కానీ దేవుడు ప్రేమించి సుగంధాంజలి గారిని సంఘవిడిలో ప్రేమించి మమ్మల్ని రప్పించిండు. మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే కొన్ని క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, అర్హతలు కలిగి ఉండాలి. అర్హతలు మనలో ఉన్నాయంటే ఉన్నవాళ్ళ వాటికే పోతారు. ఎందుకంటే చాలామంది ఉంటారు కానీ ఆ పేరుకు క్రైస్తవులు కానీ పేరుకు తగ్గ జీవితం జీవించలేరు. ఎందుకంటే ఏసు పేరు పెట్టుకుంటారు, ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో బార్లోనే ఉంటారు. అలాగే ఆ మరిమ్మని పెట్టుకుంటారు, ఎప్పుడు చూసినా కానీ ఆ విధానాలు నచ్చవు, దేవుడికి నచ్చవు. ఎందుకంటే మంచిగా ఉండాలి. మందిరంలో ఉన్నప్పుడు మీరు ప్రార్థన మందిరం పోతున్నప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త ఎందుకు? మన తల్లిదండ్రులు మన పెద్దవాళ్ళు జాగ్రత్త చెబుతారు. ఎందుకంటే మనం రక్షించబడాలని, మనం బాగుండాలని. అలాగే దేవుడు కూడా మీ ప్రవర్తన చాలా జాగ్రత్త ఉంచుకుంటాడు. కాబట్టి కొన్ని మాటలు నేను ఎక్కువ చెప్పను, అరగంట వద్దు, 30 గంట వద్దు, గంట వద్దు, పావు గంటలు అని చెప్తా. సరే, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 25. ఇర్మియా గ్రంథం 3:25. సిగ్గునొందిన వారమై సాగిల పడదము రండి, మనము కనబడకుండా అవమానం మనలను మరుగు చేయనుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు విరోధంగా పాపం చేశారంట. ఏం పాపం చేశారు? విరోధంగా పాపం అంటే చాలా మంది పాపం అంటే ఓన్లీ ఇచ్చారే పాపం, మాట వినకపోవటమే పాపం, మందిరానికి రాకపోవటమే పాపం. చాలా ఉంటాయి పాపాలు, అలా కాదు. అంతే కదండి. పాపాల్లో చాలా రకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు క్రైస్తవులు ఎక్కువ చేసే పాపం ఏంది? క్రైస్తవుల్లో ఇప్పుడు ఎక్కువ చేసే పాపం మాట వినకపోవటం. ఇంకా మాటలో వినకపోవటంలో చాలా రకాలు ఉంటాయి. ఏమి వినరు? వాస్తవంగా ఆచారాలు మానరు. నేను రాత్రి పాట గుర్తుందా? ఏం పాట? కొబ్బరికే కదా, మరి ఎక్కువ మాట్లాడు. అయితే ఆచారాలు మానరు, ప్రతి ఒక్క ఆచారం చేస్తారు, మళ్ళీ మందిరానికి వస్తారు. అందుకనే మన కుటుంబంలో దీవెనలు ఉండవు, అందుకనే మన కుటుంబంలో శోధన పావు. దీవెన రావాలంటే ఆ దేవుడు, ఎందుకంటే మనం శకునం చూడకూడదు. అది తెలుసు కంటే శకునం చూడకూడదు, మంత్రప్రయోగం చేయకూడదు. ఎవరు? ఇశ్రాయేలు చేయకూడదు. ఎంతో మంది ఇళ్ళకి దేవుడు పుట్ట ఉండేది, ఎండ మూట ఎంత ఉండేది, ఎక్కడ గుమ్మానికి ఉండేది, లేకపోతే వాళ్ళు గుమ్మానికి ఉండేది, లేకపోతే ఇంటి పైన కడతారు. ఎందుకంటే క్రైస్తవులు అంటాం కానీ ఆ మూట ఏందని అడిగితే దేవుడు. ఎవరు మన ఇంటి మీద చూశారయ్యా. అందుకని అసలు దేవుడు గొప్ప దేవుడిని నమ్ముకున్నావు కానీ దేవుడి మీద నీకు ఏంది విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా ఏంటంటే భూత వైద్యుల కాడికి పోతారు, భూత వైద్యుల కాడికి పోతారు, అటు పోతారు ఇటు పోతారు. ఏసఐ ఉంటారు, మన దగ్గరికి వస్తారు. ఏసఐ ఫ్రీగా దొరుకుతుంది అనుకుంటారు. ఏంటంటే దేవుడు కోపం లేని దేవుడు అనుకుంటున్నారు మీరు. జీవం గల దేవుడి చేతుల పట్ట అరుదు అంటాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్నావు. దేవుడి దగ్గర విచారణ చేయాలి, దేవుడి దగ్గర విచారణ చేయాలి. అలా చేయకుండా, ఎందుకంటే మనము మన పితరులు బాల్యం నుంచి, నేను ఒక సాడవయ్యా అంటే ఎవరిని విమర్శించేది చెప్పను. ఆ అబ్బాయి చూడటానికి బక్క ఉంటాడు, చాలా బక్క ఉంటాడు. ఆ బక్క ఉండి ఏం చేసిందంటే పెళ్లి భోజనానికి పోయి తినొచ్చి ఇంకా బ్యావ్ అని చెప్తాడు. అయ్యాడు నాకు తలిగింది. ఏంటో తలిగేది? ఏంటమ్మా తలిగింది? జిట్టు తగిలింది, బ్యావ్ అని పిల్లి వేయడానికి ఇక్కడ కట్టలేదు, అబ్బాయి జిట్టు తగిలింది అంటున్నారు. చూసారండి, జిట్టు తగిలిందని జిట్టు మాత్రం పెట్టుకోవాలంటున్నాడు. నాయన అది కాదు, మనం రోజు తినే ఫుడ్ వేరు, ఇవాళ తినే ఫుడ్ తిన్న ఫుడ్ వేరు. ఫుడ్ని బట్టి మన శరీరం డైజెషన్ కాదు. దానివల్ల నీకు టేబుల్ వస్తే జిట్టు తగ్గడం ఏంటి అంటే, ఇంకా అబ్బాయి చూడండి, మన క్రైస్తవులు చాలా మంది లావు ఉండే జిట్టు తరిగిందని తాడు కడతారు, బాగా దిట్టంగా ఉండే జిట్టు తరిగిద్దని కడతారు.
ఇటే తరిగిందని కడతారు, అంటే తరిగిద్దని కడతారు. నువ్వు ఎక్కడ దేవుణ్ణి వదిలిపెట్టావు? దేవుణ్ణి వదిలిపెడుతున్నావు ఎక్కడ? మళ్ళీ ఏదైనా చిన్న మాట చెప్తావు, మా పక్కోడు చేశాను మాటల. ఎక్కడ నువ్వు దేవుడి దగ్గర విచారణ చేయాలి కదా. విచారణ చేయకుండా నీ ఇష్టమైన నీ ప్రజలు ఏం చెప్తే ఇంకా గొర్రెదాపంగా అన్నట్టు ఇంకా జీవితాంతకాలం పోవటమేనా? దేవుడి దగ్గర విచారణ చేయాలి. దేవుడు నీతో మాట్లాడతాడు అని మనం మాట్లాడే దేవుడి యొక్క చేతిలో ఉన్నాం. మనకి ఏమి కావాలో దేవుడిని అడగాలి. మన పిల్లల అవసరమా, మన అవసరాల అక్కర్లా తీర్చే దేవుడు. ఆనాడు ఆ కానాల నుంచి ఎంతమంది నటించిండు? 6 లక్షల కాల్బలాలు, ఓన్లీ ముసలోళ్ళు మొక్కోళ్ళు స్త్రీలు కాక 6 లక్షల మంది యవనస్తులు నడిపిస్తే ఎంతమందిని చేయలేరు కారానికి? ఇద్దరే చేయరు. వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఎన్ని సార్లు పోయారు? నడవలసిన ఎన్ని రోజుల ప్రయాణం తెలుసండి? 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు నడిపించారు. నీ జీవితాంతకాలం ఇలా నువ్వు ఆచారాలు చేసుకుంటూ పోతే నువ్వు అంతే, మన జీవితం ముందుకు రాదు. ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంటుంది. అందుకనే దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నిన్ను నన్ను పిలిచిన దేవుడు. మందిరంలో ఉన్నట్టే మనలో పరిశుద్ధత లేదు. మందిరంలో ఉన్నట్టే మనం బూతులు మానం. ఎందుకంటే మీరు సరసాలు మానరు. ఎందుకంటే పేదల పత్రిక ఉంది, గతించిన కాలము చాలు, అల్లరితో కూడుకున్న ఆటపాటలు మానేయాలి. చాలా మంది ఇప్పుడు పాస్టర్ని సులకం చేస్తున్నారు. ఎక్కడ? పాస్టర్ గారిని సులకం చేస్తున్నారు. ఎక్కడ తెలుసా అండి? ఎక్కడ చేస్తున్నారు? ఏంటంటే మా సోమరాజు గారిని బాగానే చూసుకుంటే సులకం అంటున్నారా? సోమరాజు గారిని కాదు, ఎవరినైనా సులకం చేస్తున్నారు. మ్యారేజ్ కాడ క్రైస్తవ మ్యారేజ్ జరిగింది డీజే. ఎక్కడన్నా ఉందా? డీజే పెళ్లి లేని సారీ పెళ్లికి పెట్టిన డీజే ఉందా? చూసారా? డీజే పెట్టిన పెళ్ళే లేదు. చూసారా? డీజే పెట్టిన పెళ్ళే లేదు. అక్కడ ఎక్కడుంది? క్రీస్తు రాకల్లో తిరుగుతూ తాగుచు పెళ్లికి ఇవ్వబడుతున్నారు అని ఉంది. అసలు లేఖనాలు నెరవేరుతున్నాయి. అసలు మనం అసలు ఎక్కడున్నాం, ఎలా నడుస్తున్నాం? ఎందుకంటే ఆయన రాకల్లో గుర్తులు కనబడుతున్నాయి. ఇప్పుడు డీజే వచ్చింది, అసలు ఎగరటమే తాగు. అసలు అల్లరితో కూడుకున్న ఆటపాటలతో పని లేదు. ఇంకోటి ఇంకా ప్రాస్తుతం ఎక్కడ చేస్తారు? అవమానం. చచ్చిపోయిన కాడ మరి జనం చచ్చిపోతే ఎవరన్నా ఒకళ్ళు ఈ లోకం ఇచ్చిపోతే ఫుల్ ముందు అవుతుంది. ఆయనకి మనం ఏం చేయాలి? అయ్యా ఈ ఆత్మను చేర్చుకుంటుందా? ఫుల్ ముందు అవుతుంది, ఫుల్ భార్యను కొడితే, లేదా భార్య భర్తను తెచ్చి, లేదా భర్తకి అనేక రకాల ఇబ్బందులు పెట్టి చచ్చిపోయింది. లోకం విడిచి నిద్రించింది. వాళ్ళు పరలోకం ఎలా పోతారు? అంటే నువ్వు దేవుడిని అనుకున్న క్వాలిఫికేషన్ లేకపోతే మనం పరలోక రాజ్యం చేరం. క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. చిన్న గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ ఇవ్వాలంటే అనేక రకం క్వాలిఫికేషన్ అడుగుతుండే కదా గవర్నమెంట్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ. అయితే మరి నువ్వు ఆ నిత్యరాజ్యం వేగంగా ఉండే రాజ్యాన్ని నువ్వు కోరుకోవాలంటే, ఆ రాజ్యం నుంచి చేరాలంటే నీలో క్వాలిఫికేషన్ కనబడుతుందా? ఆ క్వాలిఫికేషన్ కనబడ్డప్పుడే నువ్వు వెళ్తావు. లేదండి అందరూ వస్తున్నారు, ఫుల్ జనం వస్తున్నారంటే నువ్వు ఫుల్ వచ్చినా మందరం వచ్చినా కానీ పరలోక రాజ్యం లేదు. నువ్వే ఎలా ఉండాలి? ఇరుకు ద్వారా ప్రవేశించేటట్టు ఉండాలి. అలా ప్రవేశించినప్పుడే నువ్వు నిత్యరాజ్యానికి వెళ్తావు. ఎందుకంటే మనకు చాలా మంది ఏంటంటే మ్యారేజ్లు కాడ, సాగు కాడ చచ్చిపోతారు. చచ్చిపోయినప్పుడు అక్కడ అసలు చూసారండి, మంగళవారం చచ్చిపోయింది అనుకో, కోడిని అయితే ఇంకో మంగళవారం ఏ వారం రాకుండా ఉంటుంది మనిషి, సాగకుండా ఉంటుండే. అంటే మనిషి పుట్టినవాడు గట్టిగా తప్పు. మంగళవారం అంటే ఏం కోరిద్ది? ఏం కోరిద్ది మంగళవారం? కాదు, వాళ్ళకి వచ్చు. ఏం కోరిద్ది మంగళవారం? మారు కోరిద్దండి. మనం మారు కోరిద్దండి. ఏం మారు కోరిద్ది? మళ్ళీ ఇంకోటి కావాలి. అదంతా మనుషులు పెట్టుకున్న ఆచారాలు. ఇక్కడ ఒక మాట చూడండి, కొలసీలో రాసిన పత్రిక 2:8. నేను ఎక్కువేం చెప్పను, కొద్ది మాటలు చేస్తా. చెప్పాలని ఉన్నాయని మనకి కొద్దిగా ముందర ఏదది కింద దాన్ని తొందర పెడుతుంది. మనుషుల పారంపర్య ఆచారాలను, లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరార్థక తత్వజ్ఞానం, మోసకరమైన నిరార్థకమైన తత్వజ్ఞానం అంటే మనిషి జ్ఞానాన్ని ఏంటంటే ఏమో. ఇప్పుడు వాస్తవంగా నేను మొన్న ఏదో గ్రహణం, సూర్యగ్రహణం పట్టిందని, అమ్మో ప్రెగ్నెంటా బయటకు రాబోతుంది. ఏం పట్టింది? గ్రహణం పట్టింది. మరి అడవిలో గొడ్లు ఉంటాయి కదా, బెరగొడ్లు, చక్కగా కొమ్మలు రంగులు వేస్తారు. అడవిలో గొడ్లకి ఏమనేసారు?
దిట్టంగా పెరుగుతాయి. వాటిని ఎవరైతే చెప్పండి, మనిషి తత్వజ్ఞానం అది. ఏంటంటే మనుషులు ఎవరైతే ఈ యొక్క బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళ మాటలు వింటారు. పెళ్లికే పాస్టర్ గారు చేయాలి, ముహూర్తం ఆయన పెట్టాలి. ఎంతమంది పెట్టించుకొని వచ్చి ఉంటారు యథార్థాన్ని మాట్లాడి పెట్టించుకోవచ్చు. చక్కగా ఇల్లు కట్టడానికే మనం పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేస్తారు. శంకుస్థాపన మళ్ళీ ఆడపోయి ముఖ్యమంత్రి చేస్తారు. దానిలో ఏంటి సర్వీకర్ర కావాల్సిన మొత్తం వగేరే వగేరే వేస్తారు. సిరిధాన్యాలు ఆయన చెప్పే ధాన్యాలు కాదు, ఇల్లేసి ధాన్యాలు ఏరియా ఉంటాయి, అవన్నీ వేస్తారు. గుమ్మానికి వాళ్ళు పెద్ద గుమ్మడికాయ కడతారు. ఎందుకంటే మనకు క్రీస్తు ప్రేమ ఏడుంది. క్రీస్తు ప్రేమలో మనం నడుస్తున్నామా? అలా నడిస్తేనే పరలోక రాజ్యం చేరుతాం. కానీ అలా నడవకుండా మనం పరలోక రాజ్యం ఎలా చేరుతాం? అందుకని మనం ఎలా ఉన్నా అంటే క్రీస్తుకు మాదిరిగా ఉండాలి. పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలు నడుచుకున్నా, మీరు నన్ను పోలు నడుచుకోవాలి. ఎందుకంటే బైబిల్ పోలు నడుచుకోవాలి. పాస్టర్ గారు ఇట్లు చెప్పలేక ఏంటంటే ఏం చదువు అంటే అందరూ అన్నారు, అందరు చేస్తున్నారు గారు అంటే వాస్తవంగా క్రైస్తవుల్లో 1% నిజం క్రైస్తవులు అంటారు. పాస్టర్ గారు బైబిల్ ప్రకారం చెప్తుంది, అయ్యగారు మీ ఇష్టం వచ్చిందని చెప్తాను. ఎందుకంటే జనులు ఏంటంటే ప్రజలు దడుస్తారు, చుట్టబంధువులు దడుస్తారు, ఆ రక్షణలు దడుస్తారు. అలా దడిసి ఏం చేస్తారంటే ఆ లోకానుసారం చేసేస్తారు. ఇంకా పెళ్లిలో అయితే మనం చెప్పవసరంలా. ఆ ఫంక్షన్ కాడ, మిక్స్డ్ ఫంక్షన్ కాడ చక్కగా అయ్యగారు వచ్చి వాక్యం చెబుతారు. వాళ్ళ పిల్లలకి ఒక అందరం ఉంటే వాళ్ళు చెబుతారు. వెంటనే అక్కడ కూడా ఏంది డీజే. నిజం ఎక్కడ ఏంటంటే ప్రపంచం యుగ సంబంధమైన దేవత మనోవతి నేత్రాన్ని గుడ్డితనం కలగజేస్తుంది. అంతే. ఏంటంటే వాళ్ళు పెట్టారుగా, పెద్దోళ్ళు పెట్టారుగా, పాస్టర్లు ఎవరు చెప్పట్లేదా? చెబితే ఎవరు రారు? విశ్వాసులు రారు. నలుగురితో నారాయణ అట్టుంది కదా, నలుగురితో నారాయణ పొలంతో పోయింది అన్నట్టు వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రారు. నువ్వు రావా? ఎదుటోడు బయలు పట్టి నువ్వు పడతావా? ఎదుటోడు తొడ కోసుకుని నువ్వు కోసుకుంటావా? బైబిల్ బట్టి నడుచుకోవాలి కదా, బైబిల్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. ఎందుకంటే ఆచారాలు, అనేకమైన ఆచారాలు చేస్తారు. పెళ్ళికి పోతున్నాను అటు ఎటుపోయినా ఎదురు రావాలని, ఇంక ఎదురు రావాలి తర్వాత రారా? కుడికాలు పెడితేనే కలిసేసారు, ఎరంకాలు రెండో తీసేసి రారా? ఏంటంటే జనుల ఆచారాలు అమ్మాయి చేస్తారు. ఎందుకంటే అలా చేయటం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు దేవుడు 6 రోజులు మంచిగా చేసిండు. ఏ రోజున్నా మంచి చదవండా? అన్ని రోజులు మంచిగా. మన మంగళవారం వచ్చు, శనివారం అయ్యేది కలిసి రాదే. ఏ పని ముందు శనివారం అట్టగా అన్నం కూడా తినకూడదు, గాలి కూడా వెళ్ళకూడదు, పనికిరాదు కదా. ఏంటంటే ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుడి యొక్క మీద ఆనుకోలేక దేవుడికి మనసు ఇవ్వలేకయ్యా నేను ఈ పని చేస్తున్నా, నాతో మాట్లాడు, నన్ను నువ్వు నడిపించు అని మనం అడగలేదు. అడిగితే నీకు మేలు చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరంగా ఉన్న దేవుడు, మహాకాశాల పట్టదల దేవుడు. నీ కొరకు నా కొరకు ఆయన దిగి వచ్చిండు. మనిషి అడిగితే చాలు. ఎందుకంటే దేవుడు ఎలా ఉన్నట్టు ఏం చెప్తారు? తెలిసినోడు చెప్పకూడదు, తెలియనోడు. దేవుడు ఎలా ఉన్నట్టు ఏం చెప్తారు? వాక్యం తెలిసి మీకు చెప్పకూడదు, తెలిసినోడు. మనం చాలాసార్లు అడుగుతాడు దేవుడు ఎలా ఉంది. చేతులు పెట్టుకొని కథ పట్టుకొని చేతులు పెట్టుకొని ఎలా ఉండు? బయటకు చదవలేదు మీరు. నేను ఎప్పుడైనా అడిగే చెబుతా గుర్తుండడానికి. ఎలా ఉన్నాము దేవుడు? బయట చదవట్లేదా? దేవుడు మన పోలిక చెప్పుకున్న నడుముని చేతుమండు. అంటే దేవుడు మన పోలిక, నీ పోలిక నా అమ్మ ఒక్క నిమిషం అయిపోయింది. నీ పోలిక నా పోలిక చొప్పున దేవుడు ఉండు, మన పోలిక చొప్పున దేవుడు. ఎందుకంటే అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు మనం తగ్గించుకోవాలి కదా. తగ్గించుకున్నోడికే కదా పరలోకం ఉండేది. తగ్గించుకోకపోతే ఏముండదు, పరలోకం ఉండదు. తగ్గించుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా ఈ గుంటారం ఉండరు కానీ పక్కన తోటకోళ్ళు కానీ ఎవరన్నా ఏమన్నంటే కోళ్ళు, కుక్కలు, బెరగొళ్ళు. ఏది అర్థమైంది కదా నీకు? కోళ్ళు, కుక్కలు, బెరగొళ్ళు అంటే వీటి మీద పగ తెచ్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాస్తవం అండి, తెచ్చుకోవాలి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కోళ్ళు, కుక్కల మీద పెట్టి అంటే బాగా తెలుపుతారనమాట. ఇలా ఉంది. ఎందుకంటే అలా తెలపకూడదు. ఎందుకంటే మన దేవుడు ఏం కోరుకుంటుంది నీ నుంచి చెప్పాలి. నీ నుంచి ఏం కోరుకుంటుండో ఇంకా అది కాదు, ఇంకా హృదయంలో. ఎందుకంటే మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క మాట మనుషులు మత్తయి సువార్త చదువులండి 12:30 మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట
విమర్శ దినం ముందు లెక్క చెప్పాలి. నువ్వు భర్తను తిట్టినా కానీ, భార్యను తిట్టినా కానీ, పిల్లగాలు తిట్టినా కానీ, ఇరుగు పొరుగులు తిట్టినా కానీ, అర్థం తిట్టినా మామూలు తిట్టినా కానీ, ఎవరి మాటన్నా లెక్క చెప్పాలి. ఎందుకంటే విమర్శ దినం ఉంది. మనం పరలోకం చేరాలంటే బూతులాడకూడదు. చాలా మంది మందిరానికి పోతారు కానీ వాళ్ళ సాక్ష్యం ఎవరు చెబుతారు? ఇంకా అప్పుడప్పుడు చెప్తాను మరి, ఇంకా పక్కింటి మనం కూర్చొని కుర్చీలు, చట్లు, తెపాలాలు పనికి పోతాయి. అవి చెబుతాయి అనమాట. ఇసిరి భర్త కోకపోతే ఇసిరేతారు, భార్య కోకపోతే ఇసిరేతారు. అట్లా కొట్టుకొని కుర్చీలు, తెపాలాలు పలగొట్టుకుని ఎంతో మంది ఉన్నారు. లేదంటారా? ఉన్నారు. ఎందుకంటే మనం మందిరానికి వస్తాం, కోపం మానాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. అవి మానకుండా మనం ముందుకెళ్ళాము. నేను ఎందుకంటే నాకు సమయం అంతేండి అంటే సరే, ఎందుకంటే మీరు చెప్పండి చెప్తాను. టైంని మనం మెయింటైన్ చేయాలి. టైం చాలా మెయిన్. అయితే నేను ఒక ప్రాథమిక ఒక ఊరు వెళ్ళినప్పుడు అయ్యారు మాకు గేదె అమ్మాయి బాగా చదువుకుంది. మాకు గేదెలు ఉంది అయ్యారు. మా అత్త మామ చచ్చిపోతే గేదెలు పోతే ప్రార్థన చేయను. ఏమన్నా చేయాలో అర్థం కాదు. మా అత్త మామ చచ్చిపోతే గేదెలు అమ్ముకుంటారు. పేడ ఎక్కడ తీసుకుంటే నాకు కవర్ పట్టుకొని తీసింది. ఏం చేయాలో అర్థం కాదు. ఏమని చేస్తాం? అప్పుడు నేను పాట రాశాను. ప్రేమించమ్మా నీవు ప్రేమించమ్మా, యేసు మనసుతో నీవు ఏ పాపినైనా. ప్రేమించయ్యా నీవు ప్రేమించయ్యా, యేసు మనసుతో నీవు ఏ పాపినైనా. ప్రేమించానంటావు నీకు నచ్చిన వాళ్ళని నీవు ప్రేమిస్తూ ఉంటావు. ప్రేమించానంటావు నీకు నచ్చిన వాళ్ళని నీవు ప్రేమిస్తూ ఉంటావు. నీ కన్న తల్లిదండ్రులైతే కంటి రెప్పలాగా కాసి, నీ కన్న తల్లిదండ్రులైతే కంటి రెప్పలాగా కాసి, కన్న తండ్రి ప్రేమలో కలిశాన్ని చూపినావు. ప్రేమించమ్మా నీవు ప్రేమించమ్మా, యేసు మనసుతో నీవు ఏ పాపినైనా. ప్రేమించయ్యా నీవు ప్రేమించయ్యా, యేసు మనసుతో నీవు ఏ పాపినైనా. నీ ప్రేమ అయితే అతను మనసిస్తే దూరం పోయి ఆలోచిస్తుంటావు. నీ ప్రేమ అయితే అతను మనసిస్తే దూరం పోయి ఆలోచిస్తుంటావు. ఈ కన్న తల్లిదండ్రులై కంటి రెప్పలాగా కాసి, ఈ కన్న తల్లిదండ్రులై కంటి రెప్పలాగా కాసి, కన్న తండ్రి ప్రేమలో కలిశాన్ని చూపినావు. ప్రేమించమ్మా నీవు ప్రేమించమ్మా, యేసు మనసుతో నీవు ఏ పాపినైనా. ప్రేమించయ్యా నీవు ప్రేమించయ్యా, యేసు మనసుతో నీవు ఏ పాపినైనా. చూసారండి, మనం ఎవరినైనా ఒకే మనసుతో ప్రేమించాలి. అత్తమామని ఎవరిని కాదు, తల్లిదండ్రులైనా ఒకే రీతిగా ప్రేమించాలి. తల్లిదండ్రులు ఒక రీతిగా, అత్తమామలు ఒక రీతిగా చూడదు. మనకి ఎన్నికల్లో వస్తాయి మ్యారేజ్ అయినాక 4, అది వరకు కన్న తల్లిదండ్రులు, మ్యారేజ్ అయ్యాక అత్తమామ కూడా ఉన్నారు. అలా భేదం పెట్టకూడదు. దేవుడు ప్రేమలో ఎలాంటి భేదం లేదు. అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు, అందరినీ ఆయన చూస్తున్న దేవుడు, ఆకాశం. అందుకని మనం పరలోక రాజ్యం చాలాలి అంటే మటుకి అనేకమైన ఆచారాలు ఉండకూడదు. ఎందుకంటే సోదిపోతే వచ్చింది, ఏమొచ్చిందమ్మా? సోదిపోతే సూర్య వచ్చింది అంటారు. ఏంటంటే అమ్మో ఇంటి పక్క సూర్యాలను చేస్తారు, పక్క నుంచే తెస్తారు. అక్కడ వాళ్ళు ఊరేదంతే. ఎందుకంటే మనం ఎట్టి పరిస్థితి శకనము చూడకూడదు, మంత్రప్రయోగం చేయకూడదు. ఎందుకు చూసారండి? ముందు బైబిల్లో ముగ్గులు వేయకూడదు. క్రైస్తవులు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ముగ్గులు ఎక్కడ వేస్తారు? ఇక్కడ బాగు చేసిన వాళ్ళు ఉంటే తెలుసు, సేవబడి శక్తులతో బాగు చేస్తారు. పెద్ద ముగ్గులు వేస్తారు, దాంట్లో కూర్చుని. అవి వాళ్ళకి సంబంధించి, క్రైస్తవులకు సంబంధించినవి కాదు. ఇవన్నీ బైబిల్లో చక్కగా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అవన్నీ పట్టించుకోవాలి. ప్రభుత్వం ఎలా నడుస్తుంది, నలుగురు ఎలా నడుస్తున్నా మనం కూడా అలా నడుస్తుంది. క్రైస్తత్వంలో చాలా మట్టికి ఏమైపోతుంది, భక్తి క్లోజ్ అయిపోతుంది. ఇందాక అయ్యా ఒక వీడియో చూపించింది. ఇందాక చూసారు కండి, దీపారాధన చేస్తున్నారు, క్రైస్తవులని దుమ్మెత్తిపోతున్నారు. ఏం చేసేది విగ్రహాలు, మీరు చేసేది అని. నేనున్న పైన ఆకాశమే కానీ
భూమి కింద నేలైంది కానీ రూపం పెట్టుకోకూడదని అనేక పోరాటాలైంది. పోరాటం ఎవరు వేస్తున్నారు? క్రైస్తవులు. సింధులు ఎగరటం, ఎందుకంటే అల్లరితో కూడుకున్న ఆటపాటలు వద్దు అంటుండు పేతురు పత్రికలో. గతించిన కాలమే చాలా అంటుండు. మనం దానిలో ఉంటున్నాం, దీనిలో ఉంటున్నాం, ఎటున్నామో నమ్మకం ఉండట్లేదు అంటే మళ్ళీ ప్రార్థన చేయండి అయ్యా. నువ్వు ఎటున్నావు, అయ్యగారు చేసినంత మాత్రం కాదు. ఎందుకంటే విశ్వాసం ఉండాలి. ఒక్క రూట్లో అయ్యా, ఎందుకంటే విశ్వాస సంబంధమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచింది. నువ్వు ఇటు ఉన్నావు, అటు ఉన్నావు. ఇక్కడ అయ్యగారు ఒక అరగని చెప్తే అదే చెప్పినంత బయటికి పోయినప్పుడు 10 మంది చెప్తావు, అంతేనా? ఎందుకంటే నీ మనసు స్థిరమతగా లేదు, నీ మనసు దేవుడి వైపు ఆనుకోలేదు. ఎందుకంటే కష్టాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఇందాక స్టెఫెన్ గురించి చెప్పింది తెలుసండి. ఆ మాట చూసా ఆయన చివరికి ఆయన ప్రాణం పోయేటప్పుడు కూడా ఏమన్నా ఒక మాట గుర్తుపెట్టి చెప్పాలి, నేను పాపం మొక్కదు. ఆ చూసారా, ఆయన ఒక శాపం పెడితే ఎవరు మారరు చెప్పాలి, ఎవరు మారరు? అక్కడ కిందనే ఉంది పౌలు గారు, సౌలు ఎందుకంటే పౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారి చూసారు. ఆయన మారడు, నేరం మోపొద్దండి. మన క్రైస్తవులు మొత్తం నేరం మోపడే ఎవరి మీద? ఇంటి పక్కల మీద, చేరు పక్కల మీద, ముఠావుల మీద, లేకపోతే భర్త మీద, లేకపోతే భార్యల మీద మోపుతూ ఉంటారు. నేరం మాపకూడదు. మనం క్రీస్తుని పోలు నడుచుకున్నప్పుడు విధానాలు కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే పరలోకం చేస్తాం, కరెక్ట్ లేకపోతే మనం పరలోకం చేరం. ఎందుకంటే కొన్ని క్వాలిఫికేషన్ ఇచ్చింది మనకి, ఎందుకంటే ఒక్క వాక్యం తీసుకొని ముగిస్తాండి. 1 కొరింథీ చాలా ఉంది అని చెప్పలేను. 6:9 త్వరగా అమ్మ చక్కగా ఇక్కడ 10 అమ్మ జాగ్రత్తగా ఉండండి. 10 క్వాలిఫికేషన్ ఉంటాయి. అన్యాయస్తులు అన్యాయస్తులు దేవుడి రాజ్యానికి వారసులు కానేరు. అన్యాయం ఎన్ని అన్యాయాలు ఉన్నాయో ఇక్కడ చూపిస్తారు. కొన్ని అయితే చెప్పలేదు, కొన్ని చెప్తారు. మోసపోకుడి, జారులు. ఒక్క నిమిషం, జారులు అని తెలుసమ్మా? ఒక్క నిమిషం, జారులు అని తెలుసండి? అంటే మీ సఖి ఉన్నారు, జారులు అని తెలుసండి? జారులు వాక్యం పేపర్ చదవకుండా పోయినట్టే పోతున్నారు. జారులు అంటే ఎవరు తెలియదు. జారత్వం అంటే పెళ్లి కాకముందు యవనస్తులు చెడిపోవటం, శరీర కార్యక్రమాలకు సాగిపోవటం. పెళ్లి కాకముందు విచ్చలవిడిగా తిరిగేదాన్ని జారత్వం అంటే. నీ కోడలు జారత్వం చేసి పట్టబడదు. పెళ్లి కాకముందు అపవిత్రం వస్తే జారత్వం అంటారు. ఈ రోజుల్లో ఎంతో మంది దానికి బలైపోతున్నారు యవనస్తులు. ఎవరు పిల్లగాళ్ళు, స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా మంది కృప కోసం వచ్చి ఉంటారు. ఇక్కడ లేదు యవనస్తులు, మనం టాపిక్ లేదు. చాలా మంది కృప కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. ఏం కృప? మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం చెప్పాలి. అమ్మగారు మీరు చెప్పకూడదు. ఏ కాలంలో ఉన్నాం అమ్మగారు? అది చిన్న చెప్పింది సంతోషం. ఏ కాలంలో ఉన్నాం? ఏ కాలం అంటే వానాకాలం అయిపోయింది అంటారా? ఏ కాలం ఇది? కృపాకాలం, పరిశుద్ధాత్ముడి కాలం. ఎందుకంటే దేవుడు మన ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ వింటానని చెప్పింది దేవుడు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్ముడి కాలం కాబట్టి, ఎందుకంటే అంతటా అందరిని ఆయన ఆరాధిస్తున్నాం కాబట్టి ఇక్కడ జారులకు పరలోక రాజ్యం లేనే లేదు. ఈ మన భారతదేశంలో 3.4 దేవతల దేవుడు పైగా ఉన్నారు. మన యేసుక్రీస్తుని కూడా అలా లింక్ పెడతారు బస్సులో కూడా, లేకపోతే అనేసార్లు అందరూ ఒకటేనంటారు. అందరూ ఒకటైనప్పుడు మరి ఆ ప్రత్యేకత ఉండాలి కదా. ఈ లోకంలో ఎంతోమంది నేనే దేవుడని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎవరైనా మనుషులు, ఇందాక చెప్పామ్మా జాగ్రత్త, మనిషి రూపంలో వచ్చి లేచిన దేవుడు ఎవరు ఉన్నారు? మరణించి తిరిగి లేచిన దేవుడు ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే. దేవుడు నామని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆ మహాకాశాలు వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చింది. ఎందుకంటే విగ్రహారాధన దేంతో సమానం తెలుసండి? విగ్రహారాధన దేంతో సమానం తెలుసుగమ్మా? నేను అడుగుతున్నా, విగ్రహారాధన దేంతో సమానం? వ్యభిచారంతో సమానం. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం. ఎందుకంటే వద్దులేండి, అది అయిపోతుంది. ఎందుకంటే విగ్రహారాధన వ్యభిచారంతో సమానం. విగ్రహాలు ఏ విగ్రహారాధన? వాళ్ళతో మనకు అవసరం లేదు. 3 కోట్ల మధ్య ఎవరి మతం వాళ్ళకి గొప్ప, వాళ్ళ మనోభావం మనం దెబ్బతీయకూడదు. కొత్త బట్టలు తీసుకురానండి ఎవరికి? జనవరి వచ్చింది,
మా అన్నయ్య చచ్చిపోయింది, మా నాన్న వాళ్ళ పేరు మీద బట్టలు పెడతారు. ఎక్కడ ఉందా అది ఇక్కడ ఫోటో ముందు పెట్టి మళ్ళీ మనమే కట్టుకునేది. చుట్ట వచ్చిందని కోడి కోసి అందులో చుట్టానికి వేసేది మొక్క తినేది మనమే. అవునా కాదు? అవునా కాదండి? చుట్టం పేరు మీదే కోడి కోస్తాం తినేది మనం. మా అమ్మ మా నాన్న చచ్చిపోయారని బట్టలు వాళ్ళ పేరు మీద ఫోటో కార్డు పెట్టి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ కట్టుకునేది మనమే. చూసారా? అది విగ్రహారాధన. అలాగే చూసుకుంటే చాలా మంది శిలవ దండలేంది, మేరీ మాత కొబ్బరికాయలేంది, అనేక రకాల విగ్రహారాధన ఉంది. ఎందుకంటే మనసులో కూడా విగ్రహారాధన పెట్టుకోకూడదు. భర్తను నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. భర్తను కానీ భార్యను కానీ పిల్లలు కానీ ఎక్కువగా ప్రేమించకూడదు, ఎక్కువగా ప్రేమించకూడదు. ఎందుకంటే దేవుడి వైపే మనసు ఉంచాలి. ఇంకా చాలు. ఎబిచారులు తెలుసు కానీ ఎబిచారులు మందిరానికి వచ్చినప్పుడు ఒక స్త్రీకి ఒక పురుషుడు ఉండాలి, ఒక పురుషుడికి ఒక స్త్రీ ఉండాలి. ఎన్నోసార్లు ఎంతోమంది పాస్టర్ గారు అమ్మగారు చెప్పే ఉంటారు, ఆ లోకానుసారం పాపాన్ని మానుకోపోతుంది నీ పిల్లగాళ్ళ మీదకి, నీ కుటుంబం మీద శాపం అయింది. దావీదు మహారాజు గారు ఏంటంటే రాజు అయింది, అడవి పట్టుకొని తిరిగింది. అందుకని ఆయన పరుపు తేలేటట్టుగా ప్రార్థన చేసింది. అంటే మనం ఏదో దేవుడు చూడట్లేదే అనుకుంటున్నారు, దేవుడు మొత్తం చూస్తున్నాడు మన మాటలో, మన విధానం. ఎందుకంటే మనిషి, ప్రతి ఒక్క మనిషికి ఎవరు కావాలంటారు? నేను అడుగుతూ ఉంటాను, ఎవరు కావాలన్నారు మనకి? మీరు చెప్పాలి ఎవరు కావాలన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఎక్కడ పోయినా ఉండదు, ఎందుకంటే ఆయన మనలో నివసిస్తుంది. ఆకాశం భూమి నువ్వు ఎక్కడ పోయినా కానీ, ఏ పాపం చేసినా కానీ ఆకాశం భూమి రేపు ఏమి చెప్పింది? తీర్పు చెప్తుంది అనమాట. ఆకాశం ఆలకింపు భూమి చెరువుకి నీ పిల్లలు కానీ పెద్దవారికి చేశారు నా మీద తిరుగుబడుతున్నారు. అందుకే ఆకాశం భూమి కంపల్సరీ సాక్ష్యం చెప్పింది. నువ్వే మాట మాట్లాడినా, ఎలా ఉన్నా కానీ, ఏ పాపంలో ఉన్నా కానీ చెప్పు. ఎందుకని భర్తను మోసం చేయకూడదు, భార్యని మోసం చేయకూడదు. మందిరానికి వస్తున్నట్టప్ప నొప్పు కాడికి ఏమన్నా వస్తాయా? ఏమంటారు? పెళ్లి అబ్బాయి నొప్పులంట అమ్మాయి, నొప్పులంట అబ్బాయి అంటారు. మీకది నొప్పు అంటే నొప్పు కాడికి రావు. అలా మన పవిత్రతను కాపాడుకోవాలి. మ్యారేజ్ అయినాక కూడా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే అనేక రకాలుగా ఉంటారు. అలా మందిరానికి వచ్చినప్పుడు నిన్ను బట్టి దేవున్నాము ఎక్కిరించబడి, నిన్ను బట్టి దేవున్నాము తునీకరించబడి. అందుకని కొంతమంది మారలేకపోతున్నారు. అలా ఉంటే సరి చేసుకోవాలి. అంటే ఎందుకంటే మందిరానికి వస్తున్నామంటే మార్చుకొని ఉంటారు. ఒకరు ఉంటే సరి చేసుకుంటే మంచిది. చదువు దొంగలకి ఏముందండి? పరలోక రాజ్యం ఉండదు. పరలోక రాజ్యం ఉండనే ఉండదు. దొంగలకి పరలోక రాజ్యం ఉండదు. పరలోక రాజ్యం చాలాలంటే దొంగతనం అంటే మేము మా ఏరియా తోటలకు పోతాం, మిరప తోటలకి పోయినప్పుడు ఒక ఆమె దగ్గర సిమెంట్ బస్తా కాయలు తెచ్చింది. ఆమె కట్టబోయేది ఎంతే తినేది, బాక్సులు అన్నం ఇంతే ఉంది. 3 గిన్నెల కాయలు తెచ్చిపోయి వచ్చేటప్పుడు మొత్తం పొండు మిరగారు, ఎర్రగుంటే కదా మిరగారు. 3 గిన్నెలు వేసుకొని వచ్చి ఆ ఒక నెల ఏళ్ళకి పెద్ద బస్తా అయింది. అయ్యగారు కానుక ఇవ్వాలని ఒక సిమెంట్ బస్తా తీసుకొచ్చింది. ఏందయ్యా ప్రార్థన చేస్తే అయ్యగారు తీసుకుంటూ ప్రార్థన చేసిండు. ఆ నైట్ దేవుడు వచ్చి అడుగుతుంది, అయ్యా మిరగారు ఆమె క్యాన్ తెచ్చింది అడిగాను. అడిగంటే ఏం లేదు, పోయినా అమ్మ ఏందమ్మా దేవుడు రాత్రి గద్దిచ్చిండు, ఈ మిరగాయలు ఆడింటి ఏందయ్యారు తోట పోయి రోజు 3 గిన్నెల దగ్గర అమ్మ తీసుకోవాలన్నా రోజులు కోసుకొస్తున్నాను. ఆయన రైతుకి చెప్పామంటే రైతు చెప్పదు, దేవుడు అది తప్పు అంటున్నాను. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడిన మీరు ఆయన నీతో వాదిస్తారు. రాంగ్ రైట్ చెప్తారు, అమ్మ ఇలా నడుచుకో అలా నడుచుకో. మనకి ఏ ఆపద ఉన్నా కానీ, ఎలాంటి అపాయం ఉన్నా కానీ నువ్వు దేవుడి దగ్గరే విచారణ చేయాలి. నేను ఎలా నడుచుకోవాలి, నా బాధ నా సమస్య దేవుడి దగ్గర విచారణ చేయాలి. అలా తీసుకొస్తే పొద్దునే తీసుకురమ్మా ఆ రైతు దగ్గర క్షమాపణ తీసుకుని దగ్గర ఉంటే ఇచ్చేసాయి. అవి నీకు కావు, అడిగి తెచ్చుకో. అడిగి ఎంత తెచ్చుకోవచ్చు, అడగకుండా చిన్న పరక పనులు తీసుకొచ్చినా కానీ మా దగ్గరికి సీఏ గారు వాళ్ళు అక్క వచ్చింది, గట్టి కోసినందుకే పోయి క్షమాపణ తీసుకోవడం. అందుకని ఇంకా లోబులు తెలుసండి? లోబులు అంటే తెలుసా? ఏంటమ్మా లోబులు తెలియదా? లోబులు అంటే ఒట్టి లోబమ్మాయి, చిన్నదానికి ఆశపడే వాళ్ళు లోబితనం అంటారు. మన క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుడి మీద ఆశ కలిగి ఉండాలి కానీ మనుషుల మీద ఆశ కలిగి ఉండదు. ఆశ కలిగి ఉండకూడదు. ఎందుకంటే లోబి చిన్నదానికి కూడా లోబితనం ఉండకూడదు. మన లోబులకి అసలు పరలోక రాజ్యం లేదు. పరలోక రాజ్యం చేరాలంటే కష్టపడాలి. ఆదాము చెప్పిండు, నీ బ్రతుకు దినములన్నీ కూడా కష్టపడవండి. ఇంకా తాగుబోతు చూసారండి, తాగుబోతుంది చూసారు, తాగితే పరలోక రాజ్యం ఉండదు. చూసారు, తాగుతుంటే చాలా ముందు కానీ మత్తు పదార్థం ఏది కూడా తాగకూడదు. దేవుడు చాలా మంది అయ్యారు తాగొచ్చు అన్నా తాగట్లే కానీ పొగ తాగుతున్నా అన్నాడు. పొగ తాగొచ్చుగా ఎక్కడ బైబిల్లో రాయబడి ఉన్నా పొగ కూడా ఏంటంటే
దేవుడు మనిషికి అన్ని అవయవాలు ఇచ్చిండు. రైలు బండి తయారు చేసిన ఒక మనిషి పొగొట్టం పెట్టలేదు, పెట్టింది కదా టైం పోవడానికి. అలాగే మనిషిని తయారు చేసిన దేవుడు నీకు పొగ అవసరమైతే పైకి తలకి ఇట్లా గొట్టం పెట్టేవాడు. పెట్టదా అంటే దేవుడికి చేత కాదట. అంటే మనిషి క్వశ్చన్ పొగ తాగకూడదు అంటే చూసారా, దానివల్ల ఆరోగ్యానికి హానికరం. నువ్వు ఒక పొగ తాగితే నీ వల్ల నీ ఇంట్లో పిల్లలు కూడా అది శాపం. అది ఆ గాలి పీల్చుకోవటం ఏమొచ్చిందంటే అలా ఆయుష్ కుంగిపోద్ది. ఒక సిగరెట్ 15 సెకండ్ల ఆయుష్ మిగిలింది. అది పొగ, అది తాగడం వల్ల మన ఇంట్లో ఉన్న వాళ్ళకు అందరూ కూడా ఆపించింది. అందుకని పొగ తాగడం అది మంచిది కాదు. ఇంకా అమ్మా గుర్తుపెట్టుకోండి, దూషకులు అసలే తెలుసు కానీ దూషకులు బూతులు ఆడితే దేవుడు రాజ్యం చాలు. ఎందుకంటే భర్తను కానీ భార్యను కానీ ఇక్కడ దూషకులు అస్సలు ఆడకూడదు. దేవుడు ఇందాల మాట చూసారుగా, ఆ స్టెపెన్ చచ్చిపోవడానికి ఆ సిల్వర్ స్టేజ్లో కూడా వాళ్ళ మీద నేరం మోపాల. యేసుక్రీస్తు ప్రభువాన్ని సెలవుకు అప్పగించే ఇస్రాయేలు నా చెలికాడ అంటే నా స్నేహితుడు అని మనం బండ బూతులు ఆడితే పరలోకం చాలా. ఎందుకంటే బూతులైన సరశక్తులైన ఆడబడి అది పరిశుద్ధులు కాదు. చిన్న పిల్ల ఎక్కడ పురిట్లో పురిట్లో పిల్ల తెలుసుగా, చిన్న పిల్ల పురిట్లో ఉండేది. అయ్యో మా అబ్బాయికి ఇస్తావా, ముక్కులో పొక్కులు పట్టుకు మా అబ్బాయికి ఇస్తావా, తాత చేతుల్లో ఆడకూడదు వాక్యం ఉందండి, మా అబ్బాయికి ఇస్తావా, మా అమ్మాయికి ఇస్తావు మీ అబ్బాయిని అసలు అడగకూడదని చెప్తుంది వైపు. ఎందుకంటే వాక్యం ఏపీఎస్సీ 4 కాడ ఉంది, 5-4 కాడ. ఎందుకంటే చదవండి కానీ, ఎందుకంటే భూత్ అసలు సరసాలు ఆడకూడదు. సరసాలు చూశారు మన ఈ మధ్య సరశక్తులు. ఒక్క నిమిషం, కృతజ్ఞత వచ్చినవి ఉచ్చరింపవలను కానీ నేను బూతులైన పోకిరి మాటలైన చూసారు. సరశక్తులు ఆడకూడదు. ఒక 70 సంవత్సరాలు ముసలాయన ఉన్నానుకో, భార్య చచ్చిపోయానుకో, అయ్యా పెళ్లి చేసుకుంటాం అంటే ఏమంటాడు, అంటే ఆ 70 సంవత్సరాలు ఆయన కూడా చూసారా ఆ సరశక్తులు ఆడుతాడు. ఎట్టి పరిస్థితులు అలాంటి ఆలోచనలు మనకి ఉండకూడదు. ఎందుకంటే మనం కామం చచ్చిపోవాలి, కోరికలు చచ్చిపోకపోతే క్రీస్తులో నువ్వు జీవించలేవు. అందుకని గోధుమ గింజ భూమిలో పడి ఫలించే మొక్కలాగా ఉండాలి. మనం చచ్చిపోవాలి, చచ్చితేనే ఫలించింది. ఎందుకంటే ఫలించే యొక్క కొమ్మలాగా, ఫలించే ఒక మొక్కలాగా ఉండాలంటే మనం ఎలా ఉంటే క్రీస్తులో నాటపడాలి. క్రీస్తులో నాటపడ్డప్పుడు ఏరు వెళ్ళిపోద్దు రాదు. నీ ఏరు పైన ఉన్నందుకో అది పోదు. చూసుకోండి మా దగ్గరకు వచ్చింది. దొంగలు ఎవరు, దోసుకునే వాళ్ళు ఎవరు చెప్పాలి, ముగిస్తారు. ఎందుకంటే టైం చాలా అయిపోయింది. అమ్మ దొంగలు ఎవరు, దోసుకునేవాడు ఎవరు చెప్పండి అమ్మ. కూర్చోండి, ఇది కూడా చెప్పాలి. దోసుకునేవాడు ఎవరంటే స్థలాలు దోసుకుంటారు, ఇల్లు దోసుకుంటారు, పొలాలు దోసుకుంటారు. ఆ తాజ్ మహల్ ఎవరి కోసం కట్టింది, ముంతాజ్ కోసం కట్టింది. నగలు దోసుకుంటారు. అంటే దొంగతనం వేరు, విధానాలు. మా కాడికి ఒక పర్సన్ వచ్చింది, ఏం కాదు లైవ్ ఉన్నా. అయితే ఏంటంటే ఆయన 3 పిల్లగాళ్ళు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అయితే ఫుల్ డింకరు మన కాడికి ఆయన అంబులెన్స్ డ్రైవర్ ఇక్కడ హైదరాబాద్ అయినప్పుడు మన కాడికి వాళ్ళ అమ్మ పంపించింది డింకర్ అని. వచ్చినప్పుడు మేము కొన్ని విధానాలు చెప్తున్నాం. ఈ లోపల నాకు ఒక ఫోన్ వచ్చింది, ఆయన మంది ఎక్కువ. ఏందమ్మా ఎవరు నువ్వు అంటే మాది హైదరాబాద్ అంటుంది. ఎవరమ్మాయి అంటే ఆయన మీ కాడికి వచ్చిందండి, మా కాడికి వస్తుంటే వాళ్ళ అమ్మ పంపించిందండి. అంటే ఆయన నెట్టగట్ట మారని నేను అంటున్నాను. ఎవరు నువ్వు అయిందంటే వాళ్ళ పరిచయమైన ఆయన్ని ఆమెని ఆయనకి నేను బైక్ కొనిపెట్టే, కారు కొనిపెట్టే, అప్పచ్చి బైక్ 40 సెల్లు, ఇంకేదో ఆటో కొనిపెట్టింది. ఇంటికి వచ్చినప్పుడే ఆటో, ఆడ పోవటానికి కారు, ఇక్కడ తిరగడానికి బైకు, 45 వాటర్ ప్రూఫ్ సెల్లు. ఎందుకంటే దోసుకుంటుంటారు. అయ్యా ఇవన్నీ నువ్వు ఆమె కట్టాలంటే నువ్వు కట్టలేవు, మేము చేయలేవు. ఏంటంటే తెల్లవారి పొద్దున ఆయన దిగదు. ఎందుకంటే దోసుకున్నది ఏది కూడా మనతో ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ చేసేయాలి. ఎందుకంటే నువ్వు పరలోకం చేరాలంటే ఎట్టి పరిస్థితులు చాలా మంది దోసుకుంటుంటారు. ఆడవాళ్ళ దగ్గర మగవాళ్ళ దగ్గర ఆడవాళ్ళు దోసుకుంటే వాళ్ళకి పరలోక రాజ్యం లేనే లేదు. ఎందుకంటే మనం చాలా దేవుడి యొక్క వాక్యం విన్నాం కాబట్టి పరలోక రాజ్యం చేరాలంటే ఆచారాలు చేయకూడదు, ముగ్గులు వేయకూడదు, శకునాలు చూడకూడదు, సోదరులు చెప్పించుకోకూడదు, చాలా ఉంటాయి. ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వాళ్ళే పరలోకం చేరతారు. కాబట్టి పరలోకం చేరాలి అంటే మటుకి కంపల్సరీగా నిత్యరాజ్యం. అయ్యా నేను ఎక్కడ పడిపోయాను ఒప్పుకోవాలి. అయ్యా ఇంక నుంచి నేను సరి చేసుకుంటాను, ఇంక నుంచి భర్తను తెచ్చు, ఇంక నుంచి పిల్లగాలను తెచ్చు. చాలా మంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ముగిస్తున్నాను. పిల్లగాలని
నా ప్రాణానికి పుట్టేవారా, నా ప్రాణానికి దొరికేవారా భర్తని, నా ప్రాణం కోసం పుట్టేవారని పిల్లల్ని, ఆ సాగుకొని బతికేవారని అనకూడదు. చాలా మంది అంటారు, ఎందుకంటే అది కామన్ వాడుక అయిపోయింది. అది మనం క్రైస్తవులు అనకూడదు, బయట వాళ్ళు అంటే అన్నారు. కానీ నా చూసారు అలా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అన్నావు అనుకో దేవుడి రాజ్యానికి మనం చేరలేము. కాబట్టి దేవుడి రాజ్యం చేరాలంటే దేవుడికి దగ్గరగా ఉండి దేవుడిని దీవిస్తూ ఆశీర్వదిస్తుగా ఉండి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం. దేవుడు మీ అందరితో మాట్లాడినామా?